యాటిట్యూడ్ నచ్చలేదు, అక్కడ కంటెస్టెంట్స్ నచ్చలేదు. నేను BB1 నుంచి 7 వరకు చూసాను, కానీ ఒక ఫుడ్ దగ్గర ఆ రకంగా అలా చేసేసి ఎలిమినేషన్కి తనని అలా చేసేసి పంపించేసేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో ఫుడ్ అనేది మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంది, అది ఓపికతో చేసుకోవాలి. ఒక హౌస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అవుతుంది, అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అది దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. తను ఒక పెద్దవాడ, ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి, అలా ఉండాలి. కానీ వాళ్ళు ఏంటంటే మేము హౌస్లో అడుగు పెట్టేసాము, ఇంకా మేము ఒక ఇదే లయన్స్ అయిపోయాము. ప్రతి ఒక్కరం లయన్స్ అయిపోయాము అని అంటే, లయన్స్ అయిపోతే అందరు కప్పులు తీసుకొని వెళ్ళారు కదా BB1లో. ఎండింగ్కి విన్నర్ అయిపోయి అందరికీ విన్నర్లే అని అందరికీ నాగార్జున కప్పు ఇయ్యారు కదా. సో నేను ఇన్ని బీబీ షోస్ చూశాను, కానీ అసలు వీళ్ళ అన్నంత నేను చూడలేదు. చాలా ఇప్పుడు నాగార్జున గారు ఎలా అయితే క్లాసెస్ వాళ్ళకి ఇస్తున్నాడో వాళ్ళు కొంచెం ఇప్పుడు దారిలోకి వస్తున్నారు. కానీ స్టార్టింగ్ అయితే చాలా వరస్ట్ మాట, కానీ ప్రతి చిన్నది. సో కలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలి ఉన్నన్ని రోజులు. ఓకే, ఎలిమినేషన్ దగ్గర, గేమ్ దగ్గర అక్కడ ఓకే కాదంటలే, కానీ ప్రతి చిన్నదాన్ని పెద్దగా చేసింది అశ్విని అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవకి కారణం అశ్విని. ఒక ఫ్యామిలీ అందరూ కలిసి చూడలేకపోతున్నారు అంటున్నారు, మీరేమంటారు? ఎస్, కంపల్సరీ. ఇదైతే అసలు చూడాలనిపించట్లేదు. టీవీ కట్టేసి పడుకుంటున్నాం. ఏముంటుంది మణికంఠ అంటే ఏదనంటే ఇప్పుడు అతను చిన్నదానికి డిసప్పాయింట్. ఇక్కడ ఈ ఓవర్ గేమ్ అంటే పృథ్వీ గేమ్ బాగుంది, విష్ణుప్రియ బాగుంది, నిఖిల్ది బాగుంది, కెమెరా ఒక అమ్మాయి అశ్విని, ఆ అమ్మాయిది బాగుంది, బాగానే ఉంది గేమ్. సీత చీఫ్ అయిన తర్వాత ఎలా ఆడుతుంది? బాగా ఆడుతుంది. సో ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు? ఈ వీక్ మణికంఠ అవ్వచ్చు. చాలా మంది లాయర్లో హీరో ఉన్నాడు కదా, ఆయన అవుతారని అంటున్నారు. ఆదిత్య ఓం ఏమో, ఎందుకంటే మణికంఠ ప్రతిదానికి ఒక అప్సెట్ అయిపోతున్నాడు కదా. ప్రతిదానికి అప్సెట్ అవ్వడం బిగ్ బాస్ లో అవసరం లేదని అనిపిస్తుంది నాకు తెలిసి. అంటే బాగా ఆడడం గురించి అప్సెట్ అయిపోతున్నాడు కూడా, ఆయన కించపరుస్తున్నారు కదా. ఆటలో కూడా తను ఇదిగాను అంటే కించపడడం అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది గేమ్ లో. మాట ఉంటుంది, ఆట ఉంటుంది, ప్రతిదీ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆటోమేటిక్ ఒక మాట వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి, యాజ్ వాళ్ళ కంటెస్టెంట్స్ కాబట్టి. అవన్నీ మనం తీసుకొని మనం లోతుగా తీసుకుంటే కష్టం. ఆల్రెడీ తను ఏదో మైండ్ అబ్సెంట్, తన ప్రాబ్లం ఏదో అని సెకండ్ డేనో ఏదో చెప్పాడు, ఏడ్చాడు, అయిపోయింది. సో అదే అప్సెట్ లో ఉన్నాడని నా ఒపీనియన్ అనిపిస్తుంది. ఓకే, నైనికా గేమ్ ఎలా అనిపిస్తుంది? అమ్మాయి ఒక డాన్సర్ ఉంది కదా, నైనికా చాలా బాగా కొంచెం డల్ అయింది ఈ వీక్ అని అంటున్నారు. ఇంకా ఉంటుంది కదా, ఇంకా అలానే కొంచెం తగిలిందంటే మళ్ళీ వాళ్ళే అప్ అవుతారు అంతే. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అఖిల్ది బాగుంది, చాలా ప్లాన్ గా ఆడుతున్నాడు. నబీల్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, నబీల్ ఎలా అనిపిస్తుంది? అబ్బాయి గేమ్ బాగుందా? అబ్బాయి గేమ్ బాగుంది. అయితే లోపల సోనియా పులిహోర కలుపుతుందని బయట టాక్ నడుస్తుంది ఇద్దరితో. సో మీకు ఎలా అనిపిస్తుంది? అది గేమ్ లో పార్ట్ అనుకుంటున్నారా? చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూశాను, ఫుడ్ విషయంలోనే పాపం ఆవిడ పెద్ద ఆవిడ, ఆమె పేరు ఏం పేరు? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.